హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మహాభారతం ఎపిసోడ్ 2. దేవవ్రతుడు సత్యవతితో నీ సంతానాన్ని హస్తినాపురానికి మహారాజునిగా ప్రకటించడం కుదరదని, ఇది చాలా అత్యాశ అని చెప్పి అక్కడి నుంచి హస్తినాపురానికి వెళ్ళిపోతాడు. హస్తినాపురానికి వెళ్ళిన తర్వాత సంతాన మహారాజు దేవవ్రతుడిని హస్తినాపురానికి మహారాజుగా ప్రకటిస్తారు. దేవవ్రతుడికి పట్టాభిషేకం చేసి సింహాసనం పైన కూర్చోబెడతాడు. సంతాన మహారాజు సత్యవతిని మరిచిపోలేక తనలో తాను కృంగిపోయి ఒక గదిలోకి వెళ్ళి తనను తాను శిక్షించుకుంటాడు. ఇది గమనించిన దేవవ్రతుడు తన తండ్రికి ఇలా ఎందుకున్నారు అని తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడుగుతారు. కానీ సంతాన మహారాజు సమాధానం చెప్పడు. మీ దుఃఖానికి గల కారణం ఏమిటని అడగగా మౌనంగా ఉంటాడు సంతాన మహారాజు. దేవవ్రతుడు, మీ బాధకు గల కారణం నేను కనుక్కుంటాను. మిమ్మల్ని సంతోషపెట్టాలని నేను అనుకుంటున్నాను కాబట్టి నేనే కనుక్కుంటాను అని చెప్పి అక్కడి నుంచి దేవవ్రతుడు వెళ్ళిపోతాడు. దేవవ్రతుడు సత్యవతి దగ్గరికి వెళ్ళి, మా తండ్రి గారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, మీరు పెళ్లి చేసుకోండి అని సత్యవతిని అడుగుతారు. నేను మీ తండ్రిని పెళ్లి చేసుకుంటే మీ రాజ్యంలో దాసిగానే ఉండాలి, మీ తండ్రిని చేసుకుంటే ఏమిటి నాకు ప్రయోజనము అని సత్యవతి అడుగుతుంది. ఏంటి మాత, మీరు ఈ హస్తినాపురానికి మహారాణి అవుతారు, రాజ్యమాత అని పిలువబడతారు, మిమ్మల్ని నేను తల్లిగా భావిస్తాను అని దేవవ్రతుడు అంటాడు. నేనెలా మహారాణిని అవుతాను? మహారాజు తల్లి రాజమాత అవుతారు కదా. నీకు పుట్టిన సంతానమే రాజ్యం ఏలుతుంది, కానీ నాకు పుట్టిన సంతానము నీకు దాసిగా పనిచేయాలి, నీ బిడ్డలకు దాసిగా పనిచేయాలి అని దేవవ్రతుడితో అంటుంది. ఏమిటి మాత మీరు అంటున్నది? నా తండ్రి దుఃఖానికి కారణం నేనా అని దేవవ్రతుడు సత్యవతిని అడుగుతాడు. నా తండ్రిని సంతోష పెట్టాలి అంటే నాకు ఈ రాజ్యాభిషేకము వద్దు అని అంటాడు. గంగానది దగ్గరికి వెళ్ళి తన చేతిని కట్ చేసుకొని తన రక్తాన్ని చిందించి శపథం చేస్తాడు దేవవ్రతుడు. నేను ఆజాంతం బ్రహ్మచారిగానే ఉంటాను అని చెప్పి భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు. అక్కడకు సంతాన మహారాజు వచ్చి, ఎంత పని చేశావు దేవవ్రత, ఇంతటి ఆలోచన లేకుండా నిర్ణయం తీసుకున్నావు అని చెప్పి బాధపడతాడు. నువ్వు ఇంతటి త్యాగానికి ఎందుకు పూనుకున్నావని ప్రశ్నిస్తాడు. నువ్వు ఇంత త్యాగం చేసావు కాబట్టి నీకు ఏం వరం కావాలో కోరుకోమని సంతాన మహారాజు దేవవ్రతుడిని అడుగుతాడు. నేను హస్తినాపురానికి సేవకుడిగానే ఎప్పటికీ ఉండాలి అని అడుగుతాడు. నువ్వు ఇంతటి ప్రతిజ్ఞ చేశావు కాబట్టి నీకు భీష్ముడని నిన్ను అందరూ కొలుస్తారని వరం ఇస్తాడు సంతాన మహారాజు. నువ్వు కోరుకున్నప్పుడు ఏ టైంలో ఎవరి చేత చంపాలని నిర్ణయించుకుంటావో వాళ్ళ చేతిలోనే నువ్వు చస్తావు, నువ్వు కోరుకుంటేనే నీ చావు నీ దగ్గరికి వస్తుందని వరం కూడా ఇస్తాడు సంతాన మహారాజు భీష్ముడికి. దేవవ్రతుడికి భీష్ముడని పేరు వస్తుంది అప్పటి నుంచి. సత్యవతికి సంతాన మహారాజుకి పెళ్ళయి సంతానం పుడతారు. విచిత్రవీర చిత్రాంగుడు మరణిస్తాడు. విచిత్రవీడు తాగుడికి బానిస అయ్యి అల్లరి చిల్లరగా తిరిగి పాంచాల దేశ సరిహద్దులు దాటి పాంచాల రాజ్యంలోకి అడుగుపెడతాడు. పాంచాల దేశం రాజు ఆ విచిత్రవీరుని బంధించి కట్టిపడేస్తారు. విచిత్రవీరుని విడిపించడానికి భీష్ముడు అక్కడికి వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేస్తాడు. పాంచాల దేశం